హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. ఈరోజు ఫోటోషాప్ లోపల ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ జనరల్గా మీరు ప్రజెంట్ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటో అయితే ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ అప్లై చేసి పెట్టిందనమాట. ఇది అప్లై చేయకముందు మనకి ఇలా అయితే కనిపిస్తుంది. జనరల్గా మీరు చూసారా ఎంత అంటే క్లియర్ అవుట్పుట్ ఉందో. అండ్ ఈ ఎఫెక్ట్ని కంప్లీట్గా యాక్షన్స్ యూజ్ చేసి క్రియేట్ చేసామన్నమాట. అండ్ యాక్షన్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అది ఎలా యూజ్ చేయాలి ఏంటి, యాక్షన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి అయితే చూద్దాం మనం. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఫోటోషాప్. అండ్ మీకు ఇక్కడ యాక్షన్స్ లోపల 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అయితే ఉన్నాయి, మ్యాక్ ఓఎస్ వాళ్ళకి అండ్ అదేవిధంగా విండోస్ ఓఎస్ వాళ్ళకి అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మనమైతే ఒక ప్రాపర్ డాక్యుమెంట్ సైజ్ని అయితే తీసుకుందాం. హియర్ యూ హ్యావ్ న్యూ ఫైల్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. హియర్ యూ హ్యావ్ వెబ్. సో దీంట్లో మనకి ప్రాపర్గా కొంచెం హై రిజల్యూషన్ ఇమేజ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ 3000 పిక్సెల్స్ అయితే తీసుకుంటున్నా విడ్త్ వచ్చేసి, అండ్ అదేవిధంగా హైట్ కూడా 2000 పిక్సెల్స్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ హార్డ్బోర్డ్ టూల్ ఉంది కదా, ఇది తీసేయండి అండ్ నేమ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్, జస్ట్ క్రియేట్. అండ్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ క్రియేట్ అయినాక మీరు ఏదైతే పిక్చర్ని ఫస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నేను ఈ పిక్చర్ అనుకుంటున్నా. ఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఫోటోషాప్. సో ఇక్కడ హై రెజల్యూషన్ డాక్యుమెంట్ అవ్వడం వల్ల మనకి ఫోటో అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. మీరు ఆల్ట్ క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ చేసుకోండి మీకు కావాల్సినట్టుగా సైజ్కి. అండ్ దట్స్ ఇట్, అండ్ సెడ్ ఓకే ఫైన్. సో మనకి ఇక్కడ ప్రాపర్గా డాక్యుమెంట్ సైజ్కి అయితే సెట్ అయిపోయింది. అండ్ మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే ఉండొద్దు, ఈ 2 లేయర్స్ కలిసిపోయి ఉండాలి. సో యూ కెన్ డైరెక్ట్లీ యూస్ Ctrl+E. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఏరియా అయితే మెర్జ్ అయిపోయింది. లాక్ అయితే ఓపెన్ చేసేయండి. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే యాక్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఆయిల్ పెయింటింగ్ అని మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ 18 అని కనిపిస్తుంది కదా, సో దీంట్లో యాక్షన్స్ అండ్ ప్యాటర్న్స్ అని చెప్పేసి మీకు 2 థింగ్స్ అయితే కనిపిస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్యాటర్న్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఓపెన్ కొట్టండి, ఇది మనకి ఫోటోషాప్లో ఓపెన్ అయిపోతుంది, మీకైతే ప్రజెంట్ ఏం కనిపించదు. అండ్ ఆఫ్టర్ దట్ అంటే ఆ ప్యాటర్న్ అనేది మనకు ఎక్కడ అంటే కంప్లీట్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఏరియా లోపల అబ్స్ట్రాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ అబ్స్ట్రాక్ట్ కలర్స్ ప్యాటర్న్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి యాక్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసేయండి. అండ్ ఫోటోషాప్ లోపల ఓపెన్ అయిపోతుంది. Alt F9 కొడితే మీకు యాక్షన్స్ కనిపిస్తాయి, లేదంటే డైరెక్ట్గా మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ డిఫాల్ట్ అనే యాక్షన్స్ ఉన్నాయి కదా, ఇది వదిలేసేయండి. మనకు కావాల్సింది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఆయిల్ పెయింటింగ్. అండ్ జస్ట్ కమ్ బ్యాక్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ద అబ్స్ట్రాక్ట్ ఆయిల్ పెయింటింగ్. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కింద ప్లే బటన్ ఉంటుంది, జస్ట్ క్లిక్ ఆన్ ద ప్లే. అండ్ మీకు కంటిన్యూ అని అడుగుతుంది, జస్ట్ యూస్ కంటిన్యూ. కొంచెం టైం తీసుకుంటుంది బట్ ప్రాపర్ అవుట్పుట్ అయితే వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఓకే, దట్స్ కూల్. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మనకు థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడి విగ్రహం అయితే నాకు అవసరం లేదు, సో నేను దాన్ని మాస్క్ చేసుకుందాం అనుకుంటున్నా. డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చేసి మీకు ఏదైతే ఆబ్జెక్ట్ లోపల రిక్వైర్డ్ లేదో దానిపైన పెయింట్ చేసేయండి. సో ఈ పెయింట్ చేసేయడానికి మనకు థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు సైడ్కి చూసారా మాస్క్ లేయర్ అయితే ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ద మాస్క్ లేయర్. నౌ ఐఎమ్ టేకింగ్ బ్రష్ టూల్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ బ్రషెస్ లోపల సాఫ్ట్ రౌండ్ బ్రష్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నౌ ఇక్కడ తీసుకున్నాక బ్లాక్ కలర్ అయితే ఫిల్ చేయాలి. డిఫాల్ట్గా అయితే ఇక్కడ కలర్స్ అనేవి ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంటేనే మనకి ఏరియా అనేది ఎరేజ్ అవుతుంది. అండ్ వైట్ కలర్ ఉంటే లైక్ ఏరియా అనేది మళ్ళీ రీప్లేస్ అవుతుంది అనమాట. మనం ఏదైతే ఏరియా లాస్ అవుతామో అదంతా వచ్చేస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నా, జస్ట్ డూయింగ్ లైక్ దిస్. సో ఇక్కడంతా పెయింట్ పడిపోతుంది. సో మనకి టోటల్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఏరియా అంతా పెయింట్లో కలిసిపోయింది. ఓకే, దట్స్ ఇట్ గైస్. మనకి అవుట్పుట్ అనేది క్లియర్ అయిపోయింది. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ చేంజ్ ఎవ్రీథింగ్. లైక్ ఇక్కడ మనకి కలర్ బ్యాలెన్స్ ఉంది, సో మీరు ఏమైనా ఇంకా కలర్ కరెక్షన్ చేసుకోవాలి, లైటింగ్ పెంచుకోవాలి అనుకుంటే సో ఈ కలర్ బ్యాలెన్స్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసినాయి. మీరు ఎక్కువ ఎఫెక్టివ్గా కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఎక్కువ అవసరం లేదు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే దీంట్లో డిఫాల్ట్గా వచ్చిన ఎఫెక్ట్ అయితే మనకి
చాలా వరకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైబ్రెన్స్ ఉంది. సో ఈ వైబ్రెన్స్ ఏంటంటే కలర్స్ లోపల థిక్నెస్ పెంచుతుంది అనమాట. ఇది లేకపోతే వైబ్రెన్స్ లేకపోతే మనకి ఇలా ఉంటాయి కలర్స్. సో నేను ఇక్కడ వైబ్రెన్స్ లెవెల్స్ని కొంచెం గట్టిగానే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ప్రాపర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్. ఇది అవసరం లేదు, మనకి ఎంటైర్ పిక్చర్ మొత్తం అంతా చేంజ్ అవుతుంది. సో కుదిరినంత వరకు తక్కువ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ హైపాస్ కూడా ఏంటంటే లైక్ మీకు ఇమేజ్ లోపల థిక్నెస్ తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ కూడా పెద్దగా ఇదైతే రిక్వైర్డ్ అయితే లేదు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్. సో ఈ పిక్చర్ మీద రిఫ్లెక్ట్ అయిన కలర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది సాఫ్ట్ లైట్లో ఉంది. మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచి బ్లెండ్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మిగతావి ఈ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వడానికి అప్లై అయిన ఫిల్టర్స్, గ్యాలరీ, స్మార్ట్ షార్పెన్ అండ్ కెమెరా రా ఫిల్టర్స్. దీంట్లో మనం కలర్ కరెక్షన్స్ వేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. చూసారా, మొత్తం అంతా కెమెరా రా ఫిల్టర్స్లోనే స్మూత్ అయింది. ఓకే, సో ఇదంతా అయిపోయినాక ఇంకా ఎఫెక్టివ్గా ఏమైనా కావాలి అనుకుంటే ఫస్ట్ ఈ లేయర్ని కంప్లీట్గా స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే చేసేయండి. అండ్ జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ మనకి ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్. సో మనకి లేయర్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. అండ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయినాక మీరు ఫిల్టర్స్ లోపలికి వెళ్ళినట్లయితే హియర్ యూ హ్యావ్ కెమెరా రా ఫిల్టర్స్. మీకు ఇంకా స్మూత్నెస్ కింద రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. జస్ట్ గో ఇన్సైడ్ ఆఫ్ ద డీటెయిల్స్ అండ్ హియర్ యూ హ్యావ్ షార్పెన్ అండ్ నాయిస్ రిడక్షన్. సో నాయిస్ రిడక్షన్ పైన క్లిక్ చేయండి. మనకు చూసారా ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా పిక్చర్ అంతా స్మూత్ అయిపోయింది. సో మనకి ఆయిల్ పెయింటింగ్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది, అబ్స్ట్రాక్ట్. అండ్ షార్ప్నెస్ లెవెల్స్ పెంచితే థిక్నెస్ పెరుగుతుంది ఇమేజ్ లోపల, బట్ అంతగా అయితే అవసరం లేదు. సో ఇక్కడ కలర్ నాయిస్ రిడక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయండి, కొంచెం పెంచుకోండి. అండ్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ని కూడా ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. సో మనకి అబ్స్ట్రాక్ట్ ఆయిల్ పెయింటింగ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కీబోర్డ్ లోపల F ప్రెస్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్ వస్తుంది. మీరు ఒకసారి అవుట్పుట్ని అయితే చూడవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.